NACU లో గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఈరోజు ఎవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారు? నాటకోత్సవం బేబీకి. బేబీ ఆఫ్ అనిత. ఓకే. శ్రీకాంత్, బేబీ ఆఫ్ అనిత ఎన్ని వారాలకి? 28 వారాలకా? 28 వారాలకు పుట్టింది బేబీ. 930 గ్రాములు బర్త్ వెయిట్. అండ్ ఇట్స్ ఏ వెరీ ప్రెషస్ ప్రెగ్నెన్సీ కదా, వాళ్ళకి బేబీ ఒకళ్ళే ఉన్నారు. ఓకే. అండ్ డెలివరీ రూమ్ లో ఏమైంది శ్రీకాంత్? బేబీ డెలివరీ అవ్వగానే బేబీకి డెలివరీ రూమ్ సీప్యాక్ అవసరం పడింది మేడం. కొంచెం డిస్ట్రెస్ ఆయాసం ఉంది. దాని మీద డెలివరీ రూమ్ సీప్యాక్ అంటామంటే అది పెట్టి తీసుకొని వచ్చాం. వచ్చినాక కూడా బేబీకి కొంచెం ఆయాసం ఉండడం వల్ల ఊపిరితిత్తులు మెచ్యూర్ అవడం టైం పట్టింది కాబట్టి మనం సీప్యాక్ HFNC 2 ఇచ్చాం కదా, దాదాపు 4-5 days ఇచ్చాము. తర్వాత బేబీకి పోషకాహారాన్ని ఇచ్చాం శ్రీకాంత్. ఫస్ట్ డేనే మనం పిక్ లైన్ అనేది వేసాం మేడం. పిక్ లైన్ వేసి దాని ద్వారా పిక్ లైన్ అంటే సెంట్రల్ లైన్, దాని ద్వారా పోషకాహారం ఇచ్చాం. టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్ అంటాం. అంటే ఈ బేబీ పుట్టిన వెంటనే 28 వారాల బేబీకి నోటితో ఆహారం ఇవ్వలేము కదా, అందుకని నరం ద్వారానే లైన్ వేసి దాంట్లో నుంచి మొత్తం పోషకాహారం అంతా ఇచ్చాము. అది దాదాపు 10-14 రోజులు పెట్టింది. 10-14 రోజుల తర్వాత బేబీని నార్మల్ నోటి ద్వారా ఆహారానికి షిఫ్ట్ చేయగలిగాం. స్లోగా అది తగ్గించుకుంటూ మదర్ ఓన్ మిల్కే ఇచ్చాము. దాట్స్ వెరీ గుడ్ శ్రీకాంత్. ఈ బేబీకి పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా నో ఫార్ములా ఫీడింగ్, డబ్బా పాలు లేవు, తల్లి పాలు మాత్రమే ఇచ్చి పెంచాము. అండ్ దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అంతకన్నా మెయిన్ బేబీకి సెక్సెస్ లేకుండా వండర్ఫుల్. ఇంత తక్కువ బరువు పుట్టిన బేబీస్ కి చాలా మందికి ఇన్ఫెక్షన్ అనేది NICU లో చాలా కామన్ కాంప్లికేషన్ కదా, ఎన్ని కేసులు చూస్తాం. సో అలాంటిది ఈ బేబీకి అసలు ఒక్క యాంటీబయాటికే ఇవ్వలేదు. అది పోక్స్ కూడా ఏమి ఇవ్వలేదు. అవి క్యాండిలా పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్, ఇదంతా మన NICU టీమ్ స్ట్రిక్ట్ గా ఏ సెప్సిస్ ప్రికాషన్, ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐ థింక్ వి ప్రాక్టీస్ థరో హ్యాండ్ వాష్, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యమే. ఐ థింక్ శ్రీకాంత్, దిస్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ NICU. అండ్ న్యూరోసోనోగ్రామ్స్ అన్ని నార్మల్ గా సీరియల్ గా బేబీకి బ్రెయిన్ బాగుందా లేదా అనేది చూడడానికి ఇక్కడ నుంచి మా దగ్గర ఉన్న బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మెషిన్ తో బేబీ బ్రెయిన్ బాగుందా లేదా. చాలా మంది బేబీస్ కండి లోపల బ్లీడ్స్ అవుతాయి, హెమరేజ్ బ్లడ్ క్లాట్లు అవుతాయి, దాని వల్ల లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. శ్రీకాంత్, దిస్ బేబీ ఆఫ్ అనిత ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ హెల్దీ న్యూరలాజికల్లీ ఇంటాక్ట్ లైఫ్. ఫ్యూచర్ లో ఈ బేబీ డెవలప్మెంట్ గ్రోత్ అంతా కూడా చాలా బాగుంటుంది. తర్వాత బేబీకి ముఖ్యమైనది KMC ఇచ్చానండి. KMC కంగారు మదర్ కేర్ అండి. సో లో బర్త్ వెయిట్ బేబీస్ కి కంగారు మదర్ కేర్. కంగారు తెలుసు కదా మనకి. సో తల్లిని కానీ తండ్రిని కానీ కూర్చోబెట్టి ఛాతీ మీద విత్ ఆల్ హైజీన్ క్లీన్ గా బేబీని పడుకోబెట్టి చక్కగా కప్పి తల్లి గర్భంలో ఉన్నట్టు KMC ద్వారా బేబీకి నర్చరింగ్ సపోర్ట్ ఇస్తాము. అండ్ దీని వల్ల శ్రీకాంత్ ఒకటి ఇన్ఫెక్షన్స్ రావు, బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ తల్లికి పాలు బాగా పడతాయి, బాండింగ్ బాగా పెరుగుతుంది, తల్లిదండ్రులకి బిడ్డకి చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. సో బేబీకి గ్రోత్ బాగుంటుంది, డిశ్చార్జ్ చేయగలిగారు. శ్రీకాంత్, ఈ బేబీ అనితకి సెప్సిస్ లేకపోవడం వల్ల మదర్స్ ఓన్లీ మిల్క్ తల్లి పాలతో మాత్రమే పెంచడం వల్ల KMC లాంటి పద్ధతులు మనం ఫాలో అవడం వల్ల ఈ బేబీని మనం సక్సెస్ఫుల్ గా ఇంటికి గ్రాడ్యుయేట్ చేసి ఇంటికి పంపించగలుగుతున్నాం. అండ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ మన నర్సెస్ NICU టీమ్ చాలా చక్కగా చేశారు. బిగ్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ పేరెంట్స్ నాట్ టు ఫర్గెట్ అనిత బేబీకి వాళ్ళ అమ్మగారు అనిత, ఫాదరు ఎంత చక్కటి పేరెంట్స్ మాకు దొరికారు అంటే చాలా చక్కగా సపోర్ట్ చేశారు. దేర్ వాజ్ నో స్ట్రెస్ ఆన్ us, and stress on NICU care team is a big factor, and fortunately we had one of the best parents we can ask for. And ఈ రోజు డిశ్చార్జ్ అవుతుంది బేబీ. ఈ రోజు ఎన్ని రోజులు? 32 weeks 4 days అండి. బేబీ బరువు ఇవాళ 1360 గ్రాములు. ఓకే, గ్రేట్. సో let's go for the graduation ceremony. Okay. Anita for graduation honor.
మొదటి బాబు అండి, నాకు పుట్టిన కలిగి బాబు. 8 years ఫస్ట్ పిల్లలు పుట్టలేదు. మాకు మొదటిసారిగా బాబు పుట్టాడు. ఇక్కడ ఈ అనురాగ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామండి. ఎందుకంటే 28 weeks బాబు పుట్టేశాడు. దానివల్ల మాకు పుట్టు వల్ల కొంచెం వీక్ పుట్టాడు, బరువు తక్కువ ఉన్నాడు. దానివల్ల అనురాగ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాము. డాక్టర్ గారు, నర్సులు అందరూ బాగా చూసుకున్నారు. అనురాగ్ హాస్పిటల్లో మాకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మేడం గారు, సార్ కలిసి మాకు చాలా సంతోష పెట్టారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. వెయిట్ త్వరగా గెయిన్ అయ్యారని చెప్పడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబుని డిశ్చార్జ్ ఇస్తున్నారు త్వరలో, మాకు దాన్ని సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. నాకు బలం తగ్గడం వల్ల ఆపరేషన్ చేయాలంటారు. 930 grams పుట్టాడు బాబు వెయిట్. అయితే మేడం అనురాగ్ హాస్పిటల్ ప్రిఫర్ చేశారు. సో బేబీ చాలా చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. బేబీ దక్కదు అన్నారు అనుకున్నాం, కానీ డాక్టర్ సపోర్ట్స్ వల్ల చాలా బాగా కేర్ తీసుకోవడం వల్ల బేబీని మళ్ళీ మేము హెల్దీ బేబీ మాకు అందించారు. కార్డ్స్ డేస్ వల్ల, డాక్టర్స్ కేర్ తీసుకోవడం వల్ల, హాస్పిటల్లో నర్సులు అందరూ కేర్ తీసుకోవడం వల్ల బేబీని హెల్దీ బేబీని తీసుకుని వెళ్ళడానికి, డిశ్చార్జ్ అవడానికి చాలా హెల్ప్ చేశారు. మేము డిశ్చార్జ్ ఈ రోజు వెళ్తున్నామంటే అదంతా అనురాగ్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్స్ అండ్ స్టాఫ్.